Hi guys, welcome to Dimension Studios. ఈ ప్రాజెక్ట్ 3BHK ప్రాజెక్ట్ ఇది ఆనర్ అక్వాంటిస్లో ఉంది తెల్లాపూర్లో. ఈ సైట్లో మేము చేసినవన్నీ చూపిస్తాను డీటెయిల్గా. ఇది టీవీ యూనిట్, ఇదేమో పీవీసీ లూవర్స్, ఇక్కడ వాల్ హ్యాంగింగ్ లైట్స్ విత్ మార్బుల్ లామినేట్ షీట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. దీనికి అటు ఇటు గోల్డ్ పట్టి ఇచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ హ్యాంగింగ్ లైట్ ఇచ్చాము. ఇక్కడేమో కింద ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము. ఇదేమో గ్లాస్ ప్రొఫైల్, ఈ సాఫ్ట్ క్లోజ్, ఇది ఎక్కడంటే అక్కడ ఆగుద్ది. 2 డ్రాస్, ఈ డ్రాస్ కూడా విత్ కేన్ అండ్ గ్లాస్ శాండ్విచ్తో చేసాము. సో ఇదంతా కూడా చూడొచ్చు, ఇది ట్రెడిషనల్ లుక్లా ఉంటుంది. దీనికి మ్యాచింగ్ సేమ్ మేము ఇక్కడ పార్టీషన్ చేసాము. ఇదేమో పార్టీషన్ విత్ గ్లాస్ పార్టీషన్ అండ్ గోల్డ్ పీవీడి పౌడర్ కోటింగ్. ఇక్కడేమో వాల్ ట్రిమ్స్తో డిజైన్ చేసాము. ఈ వాల్ని హైలైట్ చేయడానికి ఇక్కడ సోఫా వస్తుంది. ఈ వాల్ని హైలైట్ చేయడానికి వాల్ ట్రిమ్స్తో డిజైన్ చేసి అగైన్ 2 వాల్ హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము. సో ఇది మన టీవీ యూనిట్ అండ్ డ్రాయింగ్ రూమ్. ఇప్పుడు సీలింగ్ డిజైన్ గురించి చూసుకుంటే ఇది సింపుల్ ప్లెయిన్ సీలింగ్ డిజైన్. మీకు ఒక ప్రొఫైల్ లైట్, 2 ప్రొఫైల్ లైట్స్ ఫ్యాన్ చుట్టూ వస్తుంది. సో సింపుల్ అండ్ ఏస్థెటిక్. ఇది ఎంటైర్ సీలింగ్ డిజైన్ ఫర్ డ్రాయింగ్ అండ్ డైనింగ్ హాల్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వాష్ బేసిన్ ఏరియా. ఇదేమో మ్యాట్ ఫినిష్ టైల్స్ విత్ డిజైనర్ ఫ్లవర్ ప్రింట్. ఇది డిజిటల్ ప్రింట్, కాకపోతే దీనిలో కొంచెం టెక్స్చర్ కూడా ఉంటుంది. ఇది ఒక ప్లెయిన్ గ్లాస్. అగైన్ దీనికి ఈ లైట్, సింక్ అండ్ టవల్ రింగ్ అన్నీ కూడా మ్యాచింగ్. సో ఇది ఎంటైర్ సెటప్ ఆఫ్ వాష్ బేసిన్. దీని చుట్టూ ఒక ప్యానలింగ్ ఇచ్చి అక్కడ స్పాట్ లైట్స్ ఇచ్చాము. అగైన్ ఇదేమో వాష్ బేసిన్ మేడ్ ఆఫ్ పోర్సిలిన్. ఇదేమో నానో టైల్, నానో గ్రానైట్ వైట్ కలర్ది. ఇది మనం టీవీ యూనిట్ అండ్ పార్టీషన్కి మ్యాచింగ్కి ఒక కేన్ అగైన్ విత్ గ్లాస్ శాండ్విచ్ చేసాము. సో ఇది దీని కింద స్టోరేజ్. ఇక్కడ 3 డ్రాస్. ఈ డ్రాస్లో కూడా ఈ థీమ్ కంటిన్యూ చేసాం సేమ్. నా కమింగ్ టు, ఇది యాక్చువల్గా అయితే పూజా మందిర్, కానీ క్లయింట్కి పూజా మందిర్ అవసరం లేదు అంటే జస్ట్ ఒక డోర్ పెట్టాము. దిస్ ఈజ్ ద డోర్. ఎంటైర్ హౌస్ ఈజ్ ఆఫ్ సాఫ్ట్ క్లోజ్. ఇది మాత్రం లామినేట్, ఇది ఒరిజినల్ కేన్ కాదు. సో ఇది లామినేట్ అండ్ థీమ్ కంటిన్యూ చేయడానికి ఈ లామినేట్ వాడాము. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇది కింద మీకు ఛానల్ ఏం రన్ అవ్వదు, ఓన్లీ పైనే ఛానల్ రన్ అవుద్ది. సో ఈ డోర్ ఫిక్స్ ఉంటుంది, ఈ డోర్ మాత్రం మూవబుల్. నౌ కమింగ్ టు క్రాకరీ. క్రాకరీ ఓన్లీ కింద జస్ట్ బేస్ యూనిట్, జస్ట్ ఒక బేస్ యూనిట్. ఇందాక వాష్ బేసిన్ దగ్గర చూసిన లాంటి నానో గ్రానైట్ మాత్రం ఇక్కడ వాడాము. సో ఇది టోటల్ వైట్ థీమ్, మ్యాచింగ్ విత్ ఎంటైర్ డైనింగ్ అండ్ డ్రాయింగ్ హాల్. దీనికి కూడా గ్లాస్ శాండ్విచ్తో ఒరిజినల్ కేన్ పెట్టి చేసాము. దీనికి మ్యాచింగ్ యాంటిక్ హ్యాండిల్స్తో ఫిట్ చేసాము. ఇక్కడ కూడా మనము వాల్ ట్రమ్స్తో పెట్టి దీంట్లో ఏదైనా వాల్పేపర్ కానీ సీనరీ కానీ ఏదన్నా గన్ మెటల్తో ఎనీ ఐటమ్ వీ కెన్ ఫిక్స్ ఇట్. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక ప్యానల్ క్రియేట్ చేసాము. ఆ ప్యానల్కి చిన్న హ్యాంగింగ్ లైట్, ఇది హ్యాంగింగ్ లైట్. ఇక్కడేమో 2 స్టెప్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అగైన్ విత్ నానో గ్రానైట్. ఇది 2 స్టెప్స్. ఇక్కడేమో పీవీసీ లూవర్స్ ఇచ్చాము వుడెన్ టెక్స్చర్లో. ఇదంతా కూడా బ్రౌన్ బీచ్ కిచెన్ థీమ్. సో ఇది ఎంటైర్ కిచెన్. ఈ కిచెన్ కింద ట్యాండమ్ బాక్స్, 3 ట్యాండమ్ బాక్స్. 1 ఈజ్ కట్లరీ, కప్ అండ్ సాసర్, తాలి. ఇదేమో బాటిల్ పుల్అవుట్. టూ ట్యాండమ్ బాక్స్. ఈ ఎంటైర్ కిచెన్ కూడా కింద హ్యాండిల్ లెస్. దీనిలో గోలా ప్రొఫైల్ వాడాము. దిస్ ఈజ్ గోలా ప్రొఫైల్.
సో దిస్ విల్ సర్వ్ యాజ్ హ్యాండిల్. ఇది గోలా ప్రొఫైల్. ఇది కిచెన్ కార్నర్లో 360 degrees రొటేటబుల్ కార్నర్ యూనిట్ ఇచ్చాము. ఇది మీరు రొటేట్ చేసుకోవచ్చు. అగైన్ వీ కెన్ క్లోజ్ లైక్ దిస్. కిందనేమో సిక్ కింద అగైన్ స్టోరేజ్. సో ఇది కిచెన్ మెయిన్ ప్లాట్ఫామ్. ఇట్ సైడ్ వస్తే దిస్ ఈజ్ ఎ ప్యాంట్రీ యూనిట్. ఇది ఎంటైర్ ప్యాంట్రీ యూనిట్. ఇక్కడ మీరు చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు. మీ వచ్చిన గ్రాసరీ అంతా ఆల్మోస్ట్ దీనిలోకి వెళ్ళిపోద్ది. సో ఇది ప్యాంట్రీ యూనిట్. ఇది అగైన్ దీని కింద స్టోరేజ్. ఇక్కడేమో వికర్ బాస్కెట్స్ ఇచ్చారు. 3 వికర్ బాస్కెట్స్. వికర్ బాస్కెట్స్ ఎందుకు అంటే మనము డ్రై ఐటమ్స్ లైక్ ఆనియన్, పొటాటో అట్లాంటివి స్టోర్ చేయడానికి 3 వికర్ బాస్కెట్స్. దాని తర్వాత ఇక్కడ పైన చూస్తే గ్లాస్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. దీంట్లో చిమ్నీ ప్రొవైడ్ చేశాము. ఇది హ్యాండ్స్ ఫ్రీ, జస్ట్ గెస్టర్స్తో వర్క్ చేస్తుంది. మీకు కావాలంటే హ్యాండ్తో కూడా మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా అంటే ఆన్ అయిపోద్ది. అగైన్ దీన్ని 2 times అంటే ఫ్యాన్ స్పీడ్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా అంటే ఆఫ్ అయిపోద్ది. సో దిస్ ఇస్ చిమ్నీ. చిమ్నీ పక్కన 2 sides బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్ ఇచ్చాము. 2 కూడా టింటెడ్ గ్లాస్, బ్లాక్ టింటెడ్ గ్లాస్. ఇది ఇన్సైడ్ స్టోరేజ్ విత్ రిమూవబుల్ షెల్ఫ్. అగైన్ ఇది కూడా సేమ్ విత్ ఇన్సైడ్ పార్టీషన్. ఇక్కడేమో ఓపెన్ ఫర్ మసాలా ర్యాక్ ఇది ఇచ్చాము. కిచెన్కి మొత్తం పైన ఎంటైర్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ విత్ లాఫ్ట్. దీనిలో ఇన్నర్ స్టోరేజ్ మీకు ఉన్న సామాన్ అంతా దాదాపు కవర్ అయిపోద్ది. అగైన్ ఇక్కడేమో ఫ్రిడ్జ్కి స్పేస్ వదిలేమో. ఇది 2 door ఫ్రిడ్జ్ కోసం అని స్పేస్ మాత్రం దీనిలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సో ఎంటైర్ హౌస్ విల్ బి విత్ వైట్, కేన్ అండ్ బ్రౌన్ థీమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది టోటల్ గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్ మనం డోర్స్ మాత్రం అరిస్ట్రో డోర్స్, ఇవి గ్లాస్ డోర్స్. సో ఇన్సైడ్ మాత్రం ఇది స్టోరేజ్. ఇది క్లోత్ హ్యాంగింగ్కి మీకు ఒక హ్యాంగింగ్ రాడ్. ఇదేమో హ్యాండిల్లెస్ డ్రా. దీని హ్యాండిల్స్ ఏమో కింద ఉంటాయి, ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. అగైన్ దెర్ ఇస్ ఎ స్టోరేజ్ ఎట్ ది బాటమ్. కమింగ్ టు అదర్ సైడ్, ఇక్కడ మళ్ళీ మీకు 2 drawers. ఇదేమో మేల్, అదేమో ఫిమేల్ హ్యాంగింగ్ క్లోత్స్. అగైన్ కింద స్టోరేజ్. ఇది అరిస్ట్రో డోర్ వార్డ్రోబ్, గ్లాస్ వార్డ్రోబ్. పైన మీకేమో లాఫ్ట్. సో యూ విల్ హ్యావ్ ఇనర్ స్పేస్ ఫర్ ఎవ్రీథింగ్. సో నౌ విల్ గో టు కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా సేమ్ థీమ్ ఫాలో అయ్యాము. దిస్ విల్ బి ద కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్, కార్నర్లో డ్రెస్సింగ్ యూనిట్, కింద 2 drawers. ఎంటైర్ హౌస్కి ఈ యాంటిక్ హ్యాండిల్సే పెట్టాము టు మెయింటైన్ ద థీమ్. ఇదేమో డ్రెస్సింగ్. దీని బ్యాక్ సైడ్ మళ్ళీ స్టోరేజ్. మీకు ఇనఫ్ స్టోరేజ్ ఉంటుంది మీ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇదేమో ఎంటైర్ కిడ్స్ వార్డ్రోబ్. ఇది కూడా అరిస్ట్రో గ్లాస్ వార్డ్రోబ్ విత్ సాఫ్ట్ క్లోజెస్, స్లైడింగ్ డోర్స్. ఇదేమో మిర్రర్ ఇచ్చాము ఇక్కడ సెంటర్లో, కంటిన్యూషన్ 2 doors. ఇన్సైడ్ అగైన్ సేమ్ స్టోరేజ్. క్లోత్స్ హ్యాంగింగ్కి 2 drawers ఇచ్చాము. అగైన్ కింద క్లోత్స్కి స్టోరేజ్. ఇక్కడ 2 drawers విత్ లాక్స్ ఇచ్చాం. క్లోత్ హ్యాంగింగ్, అడిషనల్ స్టోరేజ్ ఎట్ ది బాటమ్. ఇదంతా కూడా యాంటిక్ ఫినిష్ అరిస్ట్రో వార్డ్రోబ్. సో ఇది షాంపెయిన్ కలర్ అంటారు. ఇది డూకో పెయింట్ గ్లాస్ విత్ మిర్రర్ అండ్ అగైన్ డూకో పెయింట్ ఎట్ ది బాటమ్. లాఫ్ట్ కూడా సేమ్ అదే థీమ్లో కంటిన్యూ చేసాము. ఇదంతా కూడా లాఫ్టే. ఇక్కడ
క్లయింట్కి ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే డోర్కి బ్యాక్ సైడ్ ఈ స్టోరేజ్ ఇచ్చాము. ఈ డోర్ బ్యాక్ సైడ్ ఒక 12 ఇంచెస్ స్పేస్ ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసి ఈ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కింద మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ షూస్ పెట్టుకోవడానికి క్లయింట్కి షూ ర్యాక్ కావాలంటే ఇది క్రియేట్ చేసాం. 2 షూ ర్యాక్స్. So this is the entire kids bedroom. Now we are moving to master bedroom. ఇది టోటల్ మాస్టర్ బెడ్రూమ్. దీన్ని మనము కేన్తో మిడిల్లో కేన్ ఇచ్చి పైన కింద వైట్ థీమ్తో మెయింటైన్ చేసాము. ఇది టోటల్ అరిస్టో వార్డ్రోబ్. సో ఎంటైర్ హౌస్ అరిస్టో డోర్స్ పెట్టాము. ఇది మాత్రం 710 గ్రేడ్ ప్లైతో కార్కస్ రెడీ చేసాం. ఇవన్నీ కూడా స్మూత్ సాఫ్ట్ క్లోజ్. 2 డ్రాస్, క్లోత్ హ్యాంగర్, స్టోరేజ్ ఫర్ ద క్లోత్స్. క్లోత్ హ్యాంగర్, 2 డ్రాస్. ఇక్కడ బ్లాంకెట్స్, సూట్ కేస్ అట్లాంటిది ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్. ఇదన్నీ కూడా రిమూవబుల్. మీకు ఇన్ కేసు పెద్ద సూట్ కేసు ఉంది అంటే దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు స్టోరేజ్కి ఇనఫ్ ఆప్షన్ ఉంది. సో స్టోరేజ్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ యూటిలైజ్ అయింది. ఇది డ్రెస్సింగ్ యూనిట్. పైన మనకి ఒకటి డ్రెస్సింగ్ లైట్, ఇదేమో డ్రెస్సింగ్ డోర్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ఈ ప్రొఫైల్ హ్యాండిల్, డ్రెస్సింగ్ హ్యాండిల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ షాంపెన్ కలర్. ఇదేమో లోపల స్టోరేజ్. అగైన్ కింద 2 డ్రాస్. మీరు పైన చూస్తే మొత్తం లాఫ్ట్, ఇదంతా కూడా లాఫ్ట్. For any kind of work related interiors or doubts, please feel free to call Dimension Studios 9989813432. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.